చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటైంది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయిని జాయింట్ కమిటీలో సభ్యులుగా నియమించారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై కమిటీ వేశామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని సీఎం సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అది వేశారు. విజిలెన్స్ ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడు ఎలా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చెప్పడం అంటే ఓవరాల్గా చెప్పడం, ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తూ ఉంది. ఎందుకు సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. రిపోర్ట్ వచ్చిందా తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం.